కీర్తనలో దావీదు రాసిన కీర్తన 8వ అధ్యాయము. దావీదు రాసిన కీర్తన 8వ అధ్యాయము 4, 5 వచనములు మన దినము మూల వాక్యము. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరబుద్ధిని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వారికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. అది ఈ దినము వాక్యము. నీవు మనిషిని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, మహిమ దేవుని కంటే వారిని కొంచెం తక్కువ వారిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వారికి కిరీటమును ధరింపజేసి ఉన్నావు అనేది ఈ దినము మూలవాక్యము. దానికి టాపిక్ అంశంగా రాజుల అభిషేకము. దీనికి టాపిక్గా, మూలవాక్యానికి టాపిక్గా రాజుల అభిషేకము. అయితే పాత నిబంధన కాలం ముందు 3 ప్రాముఖ్యమైన అభిషేకములు ఉండేవి. అవి 1 యాజకుల అభిషేకము, 2 ప్రవక్తల అభిషేకము, 3 రాజుల అభిషేకము. గతంలో ఈ నెల 3వ వారంలో మనం ప్రవచన అభిషేకం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఈ అభిషేకముల గురించి రాజుల అభిషేకము, ప్రవక్తల అభిషేకము, రాజుల అభిషేకం అనే ప్రవచన అభిషేకం గురించి అప్పట్లో మాట్లాడుకోవడం జరిగింది. అయితే దేవుడు తన సేవకులకు వారు ఏర్పరచుకున్న వారిని, దేవుడు తన సేవకుల కొరకు వారు ఏర్పరచుకున్న వారిని నూనెతోనూ అభిషేక తైలంతోనూ ఆయన అభిషేకిస్తాడు. కాగా దేవుడు తన సేవకుల కొరకు ఏర్పరచుకున్న వారిని ఆయన నూనెతోనూ వారిని అభిషేక తైలంతో అభిషేకిస్తాడు. సేవ చేయటకు కావలసిన వారికి, సేవ చేయటకు కావలసిన కృపను, బలమును, శక్తిని ఆ అభిషేకం ద్వారా ఆ సేవకులకు, ఆయన ఏర్పరచుకున్న సేవకులకు ఆయన దయచేస్తాడు, అనుగ్రహిస్తాడు. అయితే దేవుడు రాజులను ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో అభిషేకించడం జరిగింది. దేవుడు ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో రాజులను అభిషేకించడం జరిగింది. అయితే ఈ రాజులు అభిషేకించినప్పుడు రాజులు చేయవలసిన పని ఏమిటంటే, ఒకటి, అభిషేకించిన రాజులు దేవుని ప్రజలను సమర్థవంతంగా పాలించవలను. అభిషేకించిన రాజులు దేవుని ప్రజలను సమర్థవంతంగా పాలించవలను. రెండవదిగా, ప్రజలకు అన్ని విధములా మేలు చేయొచ్చు, వారిని కనుపాప వారే కాపాడవలను. సమర్థవంతంగా పాలించాలి దేవుని సేవకులను, ప్రజల్ని. అదేవిధంగా అన్ని విధములా మేలు చేస్తూ వారిని కనుపాపల వలె కాపాడవలను. అంతేకాకుండా అంతర్యుద్ధమైన సరే, విదేశీయుల దాడి అయినా సరే, రాజులు తన ప్రజల కొరకు యుద్ధము చేయవలను. రాజులు అంతర్యుద్ధమైన సరే, విదేశీయుల వారిపైన అయినా సరే, దేవుని ప్రజల కొరకు రాజులు యుద్ధము చేయవలను. ఆ విధంగా వాళ్ళు చేయవలసిన పనులు రాజులు ఆ విధంగా చేయాలని అభిషేకించడం జరిగింది. అయితే ఏ రాజులను ముందుగా దేవుడు అభిషేకించాడు, ఏ రాజులను దేవుడు ముందుగా అభిషేకించినట్టుగా మనం చూస్తే, ఇశ్రాయేలీయుల మొదటి రాజుగా సౌలును అభిషేకించడం జరిగింది. ఇశ్రాయేలీయుల మొదటి రాజుగా సౌలును దేవుడు అభిషేకించడం జరిగింది. తరువాత దావీదును అభిషేకించడం, ఆ తదుపరి దావీదు తర్వాత సొలొమోనును అభిషేకించడం జరిగింది. ఈ రాజులలో ఈ ముగ్గురిని, సొలొమోను, సౌలు, తర్వాత దావీదు, తర్వాత సొలొమోనును అయితే సొలొమోను తరువాత ఈ రాజ్యము
రెండు భాగములుగా రెండు విధములుగా విడిపోవడం జరిగింది. దావీదు సొలొమోను తర్వాత ఈ రాజ్యము రెండుగా చీలిపోవడం జరిగింది. అయితే రెండుగా చీలిపోయి ఒకటి ఉత్తర రాజ్యంగాను రెండోది దక్షిణ రాజ్యంగాను రెండు విధాలుగా చీలిపోవడం జరిగింది. అయితే 10 గోత్రముల వారు సొమ్రోనును రాజధానిగా చేసుకొని పాలించారు. 10 గోత్రముల వారు సొమ్రోనును రాజధానిగా చేసుకొని ఉత్తర రాజ్యముగా వాడు పాలించడం జరిగింది. రెండవది యూదా బెన్యామీను గోత్రముల వారు యెరూషలేమును రాజధానిగా చేసుకొని దక్షిణ రాజ్యంలో వారు పాలించడం జరిగింది. ఈ రెండు విధాలుగా చీలిపోయిన సౌలు తర్వాత రెండుగా విడిపోయిన తర్వాత 10 గోత్రముల వారు సొమ్రోను రాజధానిగా చేసుకొని ఉత్తర రాజ్యమును పరిపాలించడం, యూదా బెన్యామీను గోత్రం వారు యెరూషలేమును రాజధానిగా చేసుకొని మనకి దక్షిణ రాజ్యంగా పరిపాలించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనకి ఏదో రాజధాని అన్నట్టు మనకి ఏదో ఇప్పుడు లేదు. ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇంతకుముందు ఒక రాజధాని ఉండేది మనకి పూర్వం ఉమ్మడిగా ప్రభుత్వం ఉన్నప్పుడు హైదరాబాద్ మనకి. ఇప్పుడు ఏది రాజధాని అది ఇచ్చేస్తాను కానీ తెలియని పరిస్థితిగా ఉంది. సరే, అయితే అభిషేకములు రెండు భాగములుగా ఉన్నవి. ఏమిటంటే ఒకటి అందరూ చూచినది అభిషేకము, రెండవది ఎవరు చూడలేనిది అభిషేకం. ఉదాహరణ దావీదు అభిషేకింపబడిన సంఘటన మనం చూసినట్లయితే 1 సమూయేలు 16వ అధ్యాయం 13వ వచనం చూస్తే, సమూయేలు తైలపు కొమ్మును తీసి దావీదు సహోదరుల ఎదుట వారికి అభిషేకము చేసినాడు. సమూయేలు తైలపు కొమ్మును తీసి దావీదును తన సహోదరుల ఎదుట అతని అభిషేకము చేశాను. అది ఏంటంటే అందరూ చూసినప్పుడు చేసిన అభిషేకం. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. అది అందరూ చూసినట్లుగా ఉన్న అభిషేకం. దావీదు అభిషేకింపబడ్డను అందరూ చూసి, అయితే అదృశ్యమైన రీతిలో ఆత్మ దావీదు మీద నివసించను. దావీదునకు కావలసిన బలము, శక్తిని, జ్ఞానమును ప్రసాదించడము జరిగింది. అయితే నేడు రాజుల కాలము ఇంచుమించు సమాప్తమైంది. పూర్వం రాజుల పరిపాలన ఉండేది, ఇప్పుడు రాజుల పాలన అస్తమైంది. కానీ వాళ్ళ ప్రభావం మాత్రం ఉంది, లేకపోలేదు. అయితే ప్రపంచ దేశంలో ఎక్కువ శాతం రాజుల పాలన నుండి విడిపించబడి ప్రజాస్వామ్య దేశములుగా, కమ్యూనిస్టు దేశములుగా మార్చబడింది. పూర్వం రాజుల దేశంలో నుండి వాళ్ళ స్థలం నుండి విడిపింపబడి ఇండివిజువల్గా స్వతంత్ర రాజ్యాలుగా, కమ్యూనిస్టు రాజ్యాలుగా మారడం జరిగింది. అయినను రాజుల అభిషేకము గతించుకోలేదు, వారి ప్రాబల్యం ఉంది. ప్రకటన 1వ అధ్యాయము 6వ వచనం ప్రకారం, క్రొత్త నిబంధన కాలమందు ప్రభువు మనలను రాజులుగా అభిషేకించి ఉన్నాడు. కొత్త నిబంధన కాలమందు మనలను రాజులుగా ఆయన అభిషేకించి ఉన్నాడు. మన ప్రభువు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, సర్వశక్తి గల దేవుడు మనలను రాజకుమారులుగా, రాజకుమార్తెలుగా మనల్ని చేసి ఉన్నాడు. ఉదాహరణకు మనం చూసినట్లయితే గ్రీకు చక్రవర్తియగు మహా అలెగ్జాండరు మన దేశం మీద దండెత్తి ఉత్తర ఇండియాలోని పురుషోత్తముడు అనే రాజును పట్టుకున్నాడట. గ్రీకు చక్రవర్తి అయిన మహా అలెగ్జాండరు మన దేశం మీద దండెత్తి ఉత్తర ఇండియాలోని పురుషోత్తముడు అనే రాజును అతను పట్టుకున్నాడట. అయితే అక్కడ అతను యుద్ధం చేస్తున్నప్పుడు అతడు అలెగ్జాండర్ ఏంటంటే సాగిల పడలేదు. అయితే ఈ రాజు చక్రవర్తి అలెగ్జాండరు ఈ పురుషోత్తమ రాజుని యుద్ధంలో ఎదుర్కొని బందీగా చేసినప్పుడు
అతను సాగిలపడి సరెండర్ అయ్యి శరణని చెప్పేసి ఆయన ఇచ్చేయకుండా మామూలుగా నిలబడి ఉన్నాడు. అతను సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేయలేదు, తలెత్తుకుని నిలబడాడు. మీకు శరణని చెప్పి రెండు చేతులు శరణ అయిపోమని చెప్పేసి చెప్పకుండా, అలాగే సాష్టాంగ నమస్కారం చేయకుండా అతని ఎదుట ఆ విధంగా నిలబడి ఉన్నాడు. అయితే ఈ అలేఖ్యేంద్ర అతన్ని చూసి, నేను నిన్ను ఎలాగ చూడవాలని కోరుచున్నావని ఈ పురుషోత్తమైన రాజును ఈ చక్రవర్తి మహా అలేఖ్యేంద్ర అడగటం జరిగింది. అయితే అప్పుడు అతడు ఆ పురుషోత్తమైన రాజు నన్ను ఒక రాజుగా చూడవాలని చెప్పగా, నేను రాజుని కాబట్టి నేను రాజుగా చూడవాలి, అందుకే నేను నిలబడి ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, నీకు శాస్త్రాంగ నమస్కారం చేయలేదని చెప్పేసి ఇతనికి బదులుగా సమాధానం ఇచ్చినప్పుడు ఆ అలెగ్జాండరు సంతోషముగా నువ్వు రాజుగానే పరిపాలించము అని చెప్పి విడిచిపెట్టేసి ఆయన వెళ్ళిపోవడం జరిగింది. అయితే రాజకుమారుడు యువరాజు అని పిలువబడుతుంటాడు. పట్టాభిషేకం చేయనంత వరకు రాజకుమారుడు యువరాజు అని చేస్తారు. సమయం ఆసన్నమైనప్పుడు అతడు రాజుగా పట్టాభిషేకము చేస్తున్నాడు. అదే ప్రకారం ఆ ప్రకారమే మన ప్రభువు రాజుగా ఉన్నాడు. మనం ఆయన బిడ్డలమై ఉన్నాము కనుక ఆయనతో పాలించుదు మనందరం కలిసి. ఆయన మనకు రాజరికము అనుగ్రహించి ఉన్నాడు. అదేవిధంగా ప్రకటన 6:1 చూస్తే ఆయన మనలను తన తండ్రి అగు దేవునికి ఒక రాజ్యముగాను, అంటే రాజులుగాను యాజకులుగాను మనం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రకటన 5:10 చూస్తే క్రీస్తు రక్తముతో కొనబడిన వాడు భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురని. అదేవిధంగా రాజును అక్కడ మనం ప్రకటన 5:10 మనం చూస్తాం. అదేవిధంగా రాజుకైతే రాజ కిరీటము కలదు. ప్రభువు బంగారము వైడ్యూర్యముతో చేయబడిన కిరీటము కాదు, కానీ తన మహిమ ప్రభావములను మనకు కిరీటముగా మనకి ధరింపజేసుకున్నాడు. అదేవిధంగా కీర్తన 103:4 చూస్తే కరుణా కటాక్షములను కిరీటముగా మనకు ఉంచుతున్నాడు. అంతేకాదు కీర్తన 8:6 చూస్తే తన చేతి పనుల మీద మనకి అధికారము ఇచ్చి సమస్తమును మన పాదముల క్రింద ఆయన ఉంచి ఉంటున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, మీరు పొంది ఉన్న అభిషేకము మీకు కిరీటముగా ఉన్నది. ఆ అభిషేకము మిమ్మల్ని మహిమపరిచి హెచ్చించను. మీరు రాజులకు రాజు బిడ్డలు, ఈ భూమి మీద ప్రభువులకు ప్రభు యొక్క రాయబారులు. ఇంతవరకు మనం ఈ యొక్క రాజుల అభిషేకం గురించి ఉపద్రవం విన్నాం. ఇక మీద ముందుకి రాజుల అభిషేకం అంటే ఏమిటి, ఒక 2-3 గురించి మనం క్లుప్తంగా చూద్దాం. ఈ రాజుల యొక్క అభిషేకం యొక్క ఆధిక్యత ఏమిటో మనం చూద్దాం. మొదటిగా ఏలుబడి. మొదటిగా రాజుల అభిషేకంలో మొదటిగా ఏలుబడి. ఆదికాండం 1:28 చూస్తే దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అనే వారితో చెప్పడం జరిగింది. ఏలుబడి అన్న దాంట్లో దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏ విధంగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానితో లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరు ఏలుడు అనే ప్రభువైన యేసుక్రీస్తు అక్కడ జరగడం జరిగింది. అయితే దేవుడు మానవును సృష్టించినప్పుడే
ఏలుబడి చేయు రాజుగానే మనల్ని సృష్టించడం జరిగింది. దేవుడు మనల్ని భూమి మీద మన దేవుడు మానవునిగా సృష్టించినప్పుడే ఏలుడి అనే మన రాజుగా మనల్ని నియమించడం సృష్టించడం జరిగింది. తన స్వరూపమందు తన పోలిక చెప్పున మనల్ని సృష్టించడం జరిగింది. దేవుని పోలిక చెప్పుని మనల్ని సృష్టించడం జరిగింది. తన జీవవాయువును ఊదగా జీవాత్మ ఆయన మనం సృష్టిని బట్టి విశేషమైన వారం. మనం కీర్తన 139:14 చూస్తే, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నది అని దావీదు ఒప్పుకుంటాడు. ఇక్కడ చూస్తాం. దావీదు ఒప్పుకోవడం ఏంటంటే, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నానని దావీదు ఒప్పుకోడు ఇక్కడ చూస్తాం. అయితే దేవుడు సృష్టించిన ప్రతి సృష్టి వెనుక ఒక ఖచ్చితమైన ఉద్దేశం ఉంటుంది. దేవుడు సృష్టించిన ప్రతి సృష్టిని ఆయన వెనుక మనం సృష్టించేటంటే భగవంతుడు మన వెనుక ఒక ప్రత్యేకమైనది ఉద్దేశమైన మనల్ని సృష్టించడం జరిగింది. అయితే ఉదాహరణ చూస్తే 10 రకముల చెక్కలతో పనిచేయుచున్న, ఇప్పుడు మనం ఉదాహరణ ఒక కార్పెంటర్ మనం చూసినట్లయితే వడ్రంగి 10 రకమైన చెక్కలతో వడ్రంగి తన మనసులో ఒక ఉద్దేశంతో పని చేయుతున్నాడు. ఉదాహరణ ఒక కుర్చీ కానీ, ఒక టేబుల్ కానీ, ఒక దివాన్ కానీ, లేకపోతే ఈ డోర్ మనం తయారు చేస్తాం. ఈ డోర్ తయారు చేసినప్పుడు దీనికి ఫ్లవర్స్ కొన్ని ఉన్నాయి, ఏ ఫ్లవర్స్ పెట్టాలని అడిగారు. ఏ బాగున్నట్టు ఏ పెట్టాడని చెప్పాం. అది అంటే శిల్పి అతని దానికి ఒక ప్రత్యేకమైన ఒక ఆలోచన సృష్టించినప్పుడు అతనికి ఒక ఆలోచన కలిగిస్తాడు. కాబట్టి ఆ ఆలోచన ప్రకారం అతను ఆ విధంగా చేస్తాడు. అదే ప్రకారంగా ఆ ప్రకారమే మానవుని సృష్టించిన దేవుడు తన హృదయంలో వారిని ఏలుబడి చేయువానిగా చేయుటకు ఇష్టపడదు. మానవునిగా మన మీద దేవుడు మానవునిగా మనం సృష్టించినప్పుడు తన హృదయంలో వారిని ఏలుబడి చేయువానిగా చేయటమైనా ఇష్టపడటం జరిగింది. అందువలననే సృష్టి అనంతరము వారిని ఆశీర్వదించి ఏలుడి అని ఆయన సెలవివ్వటం జరిగింది. అయితే గొర్రె పిల్ల వలె నడుస్తుంది, ఏనుగు వలె నడుస్తుంది. వాటి నడక పన్నడక పెరగాడు ఎవరి నడక బాధ్యత కనుక ప్రభువు తన స్వరూపమందు సృష్టించబడిన కనుక రాజులు పెట్టిన వారే మనం నడుచుకోవాలి. మన రాజుల కుమార్తెగా కుమారుడుగా మనం సృష్టించాడు కాబట్టి రాజులుగానే మనం రాజకుమారులుగా మనం నడుచుకోవాలి. ఏలుడు అని చెప్పిన వాడు ఏలుటకు కావలసిన అధికారమును శక్తిని మనకి ఇచ్చి ఉన్నాడు. ఏలుడు అని మనకు చెప్పినప్పుడు మనకి ఏలుబడి చేయటకు దానికి తగిన శక్తి అధికారము భగవంతుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడు తాను చేసిన జీవరాశులన్నింటినీ దేవుడు మానవులతో పాటు జీవరాశులను కూడా సృష్టించాడు. కాబట్టి జీవరాశులన్నింటినీ దేవుడు ఆదాము ఎదుట ఆయన తెచ్చి పెట్టడం జరిగింది. మనందరికీ పేర్లు ఎవరు పెట్టారు? ఆదాము పెట్టడం జరిగింది. ఇవి అన్ని సృష్టిలో ఉన్నాయని జీవరాశి అన్ని తీసుకుని వచ్చి దేవుడు ఆదాము ఎదుట పెట్టడం జరిగింది. ఆదాము వాటికి పేర్లు పెట్టాను. ఆ పేర్లలోనే వాటి గుణాతిశయములు ఇమిడి ఉండేను. అవి ఆదామునకు లోబడి ఉండేను. కాబట్టి ఆదాము ఒక రాజు అనే ఆధీనమే ఉండటం జరిగింది. ప్రభు దయచేసిన అధికారము ఎల్లప్పుడూ మీ నోట ఉండవలను. నేను రాజులకు రాజు బిడ్డను అనే విశ్వాసంతో మనం ఉండాలి. నేను రాజులకు రాజు బిడ్డనని మన విశ్వాసంతో ఉండాలి. ప్రధానులు అధికారులతో నేను రాజులకు రాజు బిడ్డను, ఆయన సాతాను తనను చెరగతొక్కి ఉన్నాడు, సమస్తము నా పాదముల కింద వచ్చి ఉన్నాడు అనే విశ్వాసంతోనూ అధికారంతోనూ మనం నలుగురికి చెప్పేటట్టుగా ఉండాలి. ఆ విధంగా ఏలుబడి. రెండవదిగా జనముల మీద రాచరికం.
మొదటిది ఏలుబడి, రెండవది జనముల మీద రాజరికం. కీర్తన 47వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, ఆయన జనములను మనకు లోపరచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొక్కును. అయితే రాజు చక్కగా పరిపాలించవాలంటే మొట్టమొదట ప్రజలు అతనికి లోబడి ఉండాలి. రాజు చక్కగా పరిపాలన చేయాలంటే ప్రజలందరూ అతనికి లోబడి ఉండాలి. ప్రజలు తిరుగుబాటు చేయుదురు కాబట్టి ప్రభు అభిషేకించబడిన వారి క్రింద ప్రజలను ఉంచుతున్నాడు, వారిని లోపరుచున్నాడు. రాజైన సొలొమోను బాల్యం నుండి రాజరిక అభిషేకము పొంది ఉండడం జరిగింది. సొలొమోను మొదటి నుండి బాల్యం నుండి దాని ఫలితముగా ప్రజలు రాజుకు మహిమను ఘనతను చెల్లించడం జరిగింది. ఆయనను ఎవరు ఎదిరించలేకపోయింది. అందరూ అంటే అనుభవం గల మంత్రులు, సైనికులు సైతము ఈ సొలొమోను రాజుకు లోబడి ఉండటం జరిగింది. 1వ సమూయేలు 2వ అధ్యాయము 8వ వచనం చూస్తే, దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టుటకును, మహిమ గల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును, వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేవి గల వారిని పెంటగొప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. అయితే దావీదును రాజుగా దేవుడు అభిషేకించినప్పుడు దావీదును రాజుగా దేవుడు అభిషేకించినప్పుడు అతను ఎప్పుడు వాడంటే అతను యువకుడు, అంటే యుక్త వయసు గలవాడు. ఇక్కడే వాక్యంలోనే ఉంది, మంటిలో నుండి ఎత్తువాడు ఆయన, లేమి గలవారిని పెంటకుప్పల మీద నుండి లేవనెత్తువాడు ఆయన. ఆ విధంగానే ఇప్పుడు దావీదును కూడా ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఆయన అభిషేకించాడు. అప్పటికి అతను గొర్రెలు మేపుకునేవాడు, అంటే పెంటకుప్పల మీద లేవనెత్తేవాడు, అంటే గొర్రెలు కాబట్టి అతను అభిషేకించి రాజుగా అతన్ని అభిషేకించడం జరిగింది దేవుడు. అయితే చాలినంత విద్య దానము లేని వాడై ఉన్నాడు. అయితే అతనిని సహోదరులు సౌలు సైన్యములు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు దావీదు సహోదరులు అన్నదమ్ములు సౌలు యొక్క సైన్యంలో సైన్యంలో ఆయన యుద్ధవీరులై ఉన్నారు. కానీ దావీదు ఎటువంటి విద్య లేని వాడై గొర్రెల కాపరి ఉన్నాడు. ఈ గొర్రెల కాపరిని దేవుడు రాజుగా అభిషేకించడం జరిగింది. దేవుడు దావీదును అతని సహోదరుల ఎదుట అభిషేకించడం, అతని శత్రువుల ఎదుట అతన్ని అభిషేకించడం జరిగింది. ఆయన జనములను లోపరచును, అణగద్రొక్కును అనే మాట ప్రకారము ఇశ్రాయేలులందరినీ దావీదునకు లోబడినట్లు చేయడం జరిగింది. శత్రువుల సహితము ఆయనకు దావీదునకు విధేయులయ్యారు. అయితే దావీదు కీర్తన 23వ అధ్యాయము 5వ వచనం చూస్తే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటియన్నావు, నా గిన్నె నుండి పొర్లుచున్నది అని. అయితే కొత్త నిబంధన కాలం ముందు మనకు రాజరిక అభిషేకము దయచేయగోరిన ప్రభు ఎఫెసీ 2వ అధ్యాయము 6-7 వచన అపోస్తుడైన పౌలు రాసిన ఎఫెసీ 2వ అధ్యాయము 6-7 వచనములు చూస్తే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహానైశ్వర్యమును రాబో యుగములలో కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. పరలోకమందు అంటే ఉన్నత స్థలములందు ఆయనతో కూడా కూర్చుండబెట్టడం జరిగింది. మనము ఏలుబడి చేసే సమయంలో క్రీస్తుతో కూడా పరలోకమందు మనం కూర్చుని వెళ్తున్నాము. అందువలన జనములను మాత్రమే కాక రోగములను కూడా ఆయన మనకు లోపరచును, అపవిత్రాత్మలను కూడా లోపరచును. ఆకాశమందును భూమి అందును సర్వాధికారం గలవాడు కనుక మనకు తన అధికారం మనకు దయచేసి ఉన్నాడు. అదేవిధంగా లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం చూస్తే,
ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు అని. అదేవిధంగా కీర్తన 91 చూస్తే, నీవు సింహములను నాగుపాములను త్రొక్కుదువు, పొదమ సింహమును భుజంగములను అనగదొక్కుదువు అని. అయితే రాజరిక అభిషేకంలో ప్రభు మిమ్మల్ని నింపి ఉన్నాడు కనుక మొట్టమొదటగా ఏలుడి ఆత్మను మీ ప్రాణాత్మ శరీరం మీద ప్రయోగించండి. అదేవిధంగా 1 కొరింథీ 9:27 అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఏమిటంటే, నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబర్చుకున్నానని అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 9:27 చెప్తున్నాడు. అదేవిధంగా సామెతలు 25:28 చూస్తే, ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అణుచుకుని వాడును అంతే అని. పరిశుద్ధమైన జీవితమునకు విరోధముగా మీలో క్రియ చేస్తున్న ఇచ్చలను బ్రాళ్లతో సహా చెల్లారించండి. పాపము మట్టి పడుటవి మీరు గడపడనివ్వండి. యేసుక్రీస్తును చూడండి, ఎవరు కూడా ఆయనను నిందించలేకపోయారు. నా యందు పాపమున్నదాన్ని మీలో ఎవరు స్థాపించగలరని ఆయన సవాల్ చేయడం కూడా జరిగింది. సముద్ర తరంగములు పెనుతూపముల మీద ఆయన అధికారము చెలాయించడం జరిగింది. అదేవిధంగా మార్కు సువార్త 4:3 చూస్తే, అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అడిగి మిక్కిలి నింపడమాయన. అంతేకాదు, ఆయన సముద్రం మీద నడవడం జరిగింది. అపవిత్రాత్మలను వదిలిపోవలసినగా ఆజ్ఞాపించడం కూడా జరిగింది. రాత్రిక అభిషేకమును బట్టి జనములపై మాత్రమే కాదు, అపవిత్రాత్మల మీదను రోగముల మీదను ప్రకృతి మీదను అధికారము ఆయనకు కలదు. ఉదాహరణ, కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడమని చెప్పిన ఎడల అది ఆ కొండ కూడా ఆయనకి అలాగే అని అతనికి లోపడుతుంది. ఫలించని అంజూరపు చెట్టు కూడా నువ్వు ఎండిపో అని చెప్పినప్పుడు కూడా ఆయనకు లోపడేది ఎండిపోవడం జరిగింది. యెహోషువ 10:12 చూస్తే, యెహోషువ ఆజ్ఞాపించారు ఏమనగా, యెహోవా ఇశ్రాయేలుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వెలిచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. ఏమనంటే, సూర్యుడా నువ్వు గిబియోనులో నిలువము, చంద్రుడా నువ్వు అయ్యలోను లోయలో నిలువమని చెప్పడము అది అలాగే జరిగింది. ఏలియా ఆజ్ఞాపించినప్పుడు వర్షము, మంచు కురియకుండా ఆకాశము మూయబడిన, వర్షము కురవద్దన్నప్పుడు కురవలేదు. ఏలియా ఆజ్ఞాపించినప్పుడు మంచు కూడా కురవడం జరగలేదు. కారణం ఏమిటి? వారి మీద ఉండిన రాచరిక అభిషేకం, ఏలియా మీద ఉన్న రాచరిక అభిషేకం బట్టి. అది రెండవదిగా. మూడవదిగా రాజుల రాచరికం. అదే ఇప్పుడు మనం టాపిక్గా ఇస్తున్నాం. దానియేలు 7:27 చూస్తే, ఆకాశం అంతటి క్రింద ఉన్న రాజ్యమును, అధికారమును, రాజ్య మహాత్యమును, మహోన్నతని పరిశుద్ధులకు చెప్పను. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరూ దానికి దాసులై విధేయులగుదురు అని. అయితే ప్రస్తుత కాలమందు రాచరికము కలదు, భవిష్యత్ కాలమందలి రాచరికము కలదు. మనం చూడండి, పాత నిబంధన కాలంలో దావీదు రాజుగా అభిషేకింపబడినను రాజ్యభారం అతనికి లభించలేదు. చాలా కాలము రాజుగా సౌలు కొనసాగిన కానీ కాలక్రమమున దావీదు రాచరిక అభిషేకంతో అభివృద్ధి పొందాడు. అయితే ఒక దినము సౌలు మృతి చెందగా దావీదు రాజ్యభారమును పొందబడిన. అప్పటి వరకు ఆయన అభిషేకం పొందినా కానీ ఆయన
రాజుగా కొనసాగలేదు, సౌలే కొనసాగడం జరిగింది రాజుగా. మనం రాజులుగా అభిషేకింపబడి ఉన్నాము. ఒక దినము ఖచ్చితంగా ఈ లోకమందు యేసుతో కూడా మనం కూడా ఏలుబడి చేస్తాం. అది ఎప్పుడు అంటే 1000 ఏళ్ల పాలన కాలం ముందు భూమి మీద అది జరుగుతున్నప్పుడు. అయితే అయినను మనము ఇప్పుడే భూమి మీద రాజులముగా ఉన్నాం. ఎప్పుడో 1000 ఏళ్ల కాలం కాకుండా దేవుని బిడ్డలుగా రాజులుగా రాజకుమారులుగా మనం ప్రస్తుతం ఉన్నాం. లూకా సువార్త 17వ అధ్యాయం 21వ వచనం చూస్తే దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది అని యేసు చెబుతున్నాడు. అపోస్తుడైన పౌలు రాసిన రోమా పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చూసినట్లయితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియును సమాధానమును పరిశుద్ధాత్మలే ఆనందమై ఉన్నదని అపోస్తుడైన పౌలు రోమా రాసిన పత్రికలో చెప్తున్నాడు. అయితే మనము దేవుని రాజ్యమును స్థాపించినప్పుడు మనం ఏలుబడి చేయువారిగా మారుచున్నాము. మనము మన ఊహలను తలంపులను ఏలుబడి చేస్తున్నాము. అదేవిధంగా అపోస్తుడైన పౌలు 2 కొరింథీయులలో 10వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి ఉన్నాము అని. మన ఏలుబడి నానాటికి విస్తరింపవలను, కుటుంబమును రక్షణలోనికి తెచ్చి పాపము జయించకుండా మనం చూసుకోవాలను. అదేవిధంగా అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 31వ వచనం అయితే ప్రభువు యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని. అయితే ఏలుబడి చేయు అధికారము ప్రభు తన సేవకులకును ఏలుబడి చేయు అధికారము ప్రభు తన సేవకులకును పరిశుద్ధులకును ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఏలుబడి చేసిన పక్షమున భవిష్యత్ రాజ్యము మన సమర్థవంతముగా ఏలుబడి చేయగలదు. 1000 ఏళ్ల పాలనలో మనం నిశ్చయముగా ఏలుదుము. ఇది 3వదిగా రాజుల రాచరికము. ఆఖరిదిగా రాజు యొక్క సైన్యము. యెహోషువ 5వ అధ్యాయము 14వ వచనం చూస్తే యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానని, యెహోవా నేను సేనాధిపతిగా వచ్చి ఉన్నానని యెహోషువ 5వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం. ఒక రాజుకు రాజ్యము కావాలను, రాజ్యమందు పౌరులు కావాలను, యుద్ధము చేయగల సైనికులు కావాలను. అయితే మనకు ఒక సైన్యము కలదు, అందులో 1000 కొలది దేవదూతలు కలరు. మనం క్రీస్తుకు వచ్చినప్పుడు 1000 కొలది దేవదూతల యొద్దకు వచ్చుచున్నాము. వారందరినీ పరిచారం చేయు ఆత్మలుగా ప్రభు ఇచ్చి ఉన్నాడు. మన పాదములకును రాళ్ళు తగలకుండా తన చేతులతో ఎత్తి పట్టుకొనవలసినదిగా తన దూతలకు ఆజ్ఞాపించుతున్నాడు. కీర్తన 46:11 వచనంలో చూస్తే సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. సాతానులకు కూడా ఒక సైన్యం కలదు. అలాగే కాదు, సాతానుకు కూడా ఒక సైన్యం ఉంది. ఎఫెసీ 6:12 వచనం చూస్తే ఏలైనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకరాజులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము అని. అయితే మనలో కూడా ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి మన చుట్టూ ఉన్న సాతాను సైన్యముల గురించి చింతించనక్కడే. సైన్యప్పుడు సాతానుగా కాదు సైన్యం, మనకు కూడా సైన్యం ఉంది. కాబట్టి సాతాను చూసి మనం భయపడవలసిన పని లేదు. ఎంత నిరుపేద నిశ్వాసి అయినను, విద్య లేని పామరులైనను వారి పక్షమున దేవదూతలు ప్రభువు ఎదుట నిలుచుచున్నారు. మనకి విద్య లేదు, పామరులు అనే
మనకి ఇది కాదు. నిత్యం మనకి సైతాన్ని పుట్టే సాయం కదా అని ప్రభువు కూడా మనందరికీ మనకి చదువు ఉన్నా లేకపోయినా, నిరుపేదలైన విద్యులైన పాపాలైన మనకు కూడా దేవదూతల ప్రభువు మన ఎదుట ఇస్తున్నారు. అందువలన మనం ఎవరిని అల్పంగా భావించలేము. దేవదూతలను గురించి వర్ణన చూసినట్లయితే, దేవదూతల గురించి వర్ణించినట్లయితే దావీదు రాసిన కీర్తన 103:21 చూస్తే దేవదూతలు ఏ విధంగా వర్ణించడమో చూస్తాం. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సంతతించుడు. దేవదూతలు బలశాలురు, శక్తివంతులు, మహిమతో నిండినవారు. అదే సమయంలో దేవుడు వారిని మనకు పరిచారము చేయు ఆత్మలుగా, సేవకులుగా కూడా ఈ దేవదూతలు మనకి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఒక పర్యాయం ప్రవక్త ఎలీషా దోతానులో ఉన్నాడని తెలుసుకొని అతనికి విరోధముగా సిరియా రాజు తన సైన్యమును పంపాడు. వారి పట్టణమును రాత్రి వేళ వచ్చి నలుదిశలా ముట్టడి చేయడం జరిగింది. అయితే 2వ రాజులో 6వ అధ్యాయం 15-16 ప్రకారము దైవజనుడైన అతని పనివాడు అప్పుడు ఇతను ఎలీషా దోతానులో ఉన్నాడని తెలుసుకొని సిరియా రాజు తన సైన్యమును అక్కడికి పంపించి రాత్రి భాగంలో ఆ పట్టణమంతా నలుదిశల సైన్యంతో ముట్టడించినప్పుడు దైవజనుడైన అంటే ఎలీషా అతని పనివాడు పెద్దగాడాలు వేసి 2వ కొరింథీ 6వ అధ్యాయం 15-16 ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును పట్టణమును చుట్టుకుని కనబడను. ఎలీషా యొక్క దైవజనుడు ఎలీషా యొక్క పనివాడు పెద్దగాడాలు వేసి చూసినప్పుడు అక్కడ గుర్రములు, రథములు, సైన్యము పట్టణము చుట్టూ ముట్టడించుట ఆయన చూసుకో జరిగింది. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదామని ఆ దైవజనుడితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పడం జరిగింది. పనివాడు భయపడవద్దు, మన పక్షం ఉన్నవారు వాళ్ళకంటే పైన ఎక్కువ అధికులై ఉన్నారని అతనికి చెప్పడం జరిగింది ఎలీషా తన సేవకుడితో. అయితే మనతో కూడా దేవదూతలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి రాజనిక అభిషేకంలో సాయపడి రాజులకు రాజు ఎల్లప్పుడూ మీతో కూడా మనతో కూడా ఉంటాడు. ఆయన పరలోకమందును భూమి మీదను సర్వాధికారం గలవాడు. యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నానని ఆయనకి మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఇట్టి కృప దేవుడు మన అందరికీ కలుగు చేయగాక.